అందుకనే సొలొమోను అన్ ఓల్డెస్ట్ మ్యాన్, ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ రాసినటువంటి వాళ్ళల్లో ఒక ఈవెన్ మేబీ మోషే అంతకాలం ఆయన బ్రతికాడో లేదు మనకు తెలీదు. మోషేని పక్కన పెడితే ఒక చాలా ముదుసలి మనిషి, ఒక ముసలి మనిషి యవనస్తుల కోసం రాసిన పుస్తకం బైబిల్లో ఏంటంటే ప్రసంగి పుస్తకం అన్నమాట. తెలుసా ప్రసంగి గ్రంథం ఎక్కడ ఉంటుందో? ఎట్లా అన్నారేంటి? చెప్పండి, తల సరిగా ఊపండి. సామెతల తర్వాత ఉంటుందా? రైట్, పాత నిబంధనలో ఉంటుంది మొత్తం మీద. ఓకే, సో అందుకని ఆయన ఏమన్నాడంటే, మీకు తెలుగులో ట్రాన్స్లేషను నీ బాల్య దినములందే అంటే మీరు చిన్నపిల్లలు అనుకుంటున్నారేమో, నీ యవ్వన దశలో అని అర్థం అన్నమాట హీబ్రూ భాషలో.